హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ ఫర్ యూ. అండ్ ఈరోజు అయితే మనం అనంతపురం వెళ్తున్నాం. అనంతపురం నుంచి తిరుపతి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ నుంచి అనంతపురం 340 కిలోమీటర్స్ అలా ఉంది. 340 అయిపోయిన తర్వాత అండ్ మేబీ అక్కడ నుంచి ఇంకో 300 కిలోమీటర్స్ తిరుపతి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ రేపు మార్నింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఈరోజు నైట్ మొత్తం జర్నీ చేసుకొని మార్నింగ్ అక్కడ వెళ్ళి అక్కడ ఈవెంట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి తిరుపతి అయితే వెళ్తాం. తిరుపతిలో అంటే శ్రీకాళహస్తీశ్వరంలో ఈవెంట్ ఉంది. అండ్ మరి అక్కడ వెళ్తాము. అండ్ మాకు చూపించడానికి అయితే 6 hours 30 minutes అలా చూపిస్తుంది. అండ్ లైక్ మన బ్యాగ్ అయితే మొత్తం ఎండిపోయింది లైక్. అండ్ ఇది లుక్ మన బైక్. అండ్ ఇది టాప్ బాక్స్ పెట్టేస్తాము. అండ్ దాని మీద మా మామ లగేజ్ కూడా పెట్టేస్తాము. అండ్ ఇది తన పిలియన్ కోసం హెల్మెట్ అనమాట. అండ్ నా కోసం అది. అండ్ గ్లౌస్ రైడింగ్స్ అన్నీ కూడా సేఫ్ ప్రాపర్గా వేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే శంషాబాద్ నుంచి అండ్ డైరెక్ట్ అయితే వెళ్తున్నాము. లెస్కు దారిలో వెళ్ళి వస్తుందో తెలీదు, బట్ అలా ఇది చేసుకుంటూ ఆఖరికి మనం అనంతపురం అయితే రీచ్ అవ్వాలి. మధ్యలో ట్రీ బ్రేక్స్ అండ్ డిన్నర్ అలా ఆగుతాము. ఆగేసి అలా స్లోగా వెళ్తాం. అండ్ మామ సే హాయ్. అండ్ గైస్ ఇప్పుడైతే శంషాబాద్ నియర్ బై అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్ళాడు. అక్కడ నుంచి ఇప్పుడైతే గాలి హెయిర్ ఫిలప్ చేసుకొని అండ్ డైరెక్ట్ ముందు టైర్లు అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ఇప్పుడు అది ఫిలప్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ గైస్ ఆల్మోస్ట్ ఒక 220 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. అండ్ నియర్ బై కర్నూలు అనమాట. మీకు ఒకవేళ కర్నూలు వస్తే ఈ టోల్గేట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ టోల్గేట్ దగ్గర వచ్చినప్పుడు అలా సరదాగా టీ కాఫీ తాగేసి వెళ్తాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మాకు అనంతపూర్కి జస్ట్ ఒక 150 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మేబీ నైట్ స్టే చేసి అలా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ చూడాలి ఇంకా. అండ్ నాకు అయితే కాల్ వస్తుంది. అండ్ ఇట్ ఇస్ మై బైక్. నేను మా మామ ఇద్దరం వచ్చాం కాబట్టి తను అక్కడ ఉన్నాడు, ఆర్డర్ చేస్తున్నాడు. అండ్ నేను ఇక్కడ జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి వచ్చాను. అండ్ ఇక్కడ డిన్నర్ చేసేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ అనంతపురం అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ అనంతపురం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఏదైనా రూమ్ స్టే తీసుకొని అక్కడ నుంచి మార్నింగ్ ఈవెంట్ కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ ఈవెంట్ అయితే వెళ్తాను. మా మామ కొన్ని విషయాలు చెప్తాడంట మా వ్యూవర్స్కి. తెలివి చెప్పు పని చూసుకోరా. అండ్ మేమైతే ఆర్డర్ చేసాము ఎగ్ బిర్యానీ. అండ్ ఇద్దరం కూడా ఎగ్ బిర్యానీ తిన్నాం. ఎందుకంటే రోజు చికెన్ బిర్యానీ తింటామని చెప్పేసి ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుని ఎగ్ బిర్యానీ అయితే తింటున్నాం. ఓకే, ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఆల్మోస్ట్ మా డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలియదు, చూసుకోండి మీరు. అండ్ ఇక్కడైతే డిన్నర్ చేసుకొని ఇక్కడ నుంచి కర్నూలు నుంచి అనంతపురం అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ అంటే మాక్సిమం ఒక 2 hours అనంతపురం అయితే రీచ్ అయిపోతాము. అది తెలిసి 11 అలా అవుతుంది అనుకుంటాను టైం. హాయ్ గైస్, అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అలా అవుతుంది. అండ్ మేము ఎక్కడంటే పెట్రోల్ బంక్లో అయితే ఆగాము. అండ్ ఇక్కడ మా క్యాంపింగ్ టెంట్ అండ్ దాంతోపాటు మా బైక్ పక్కన అండ్ దాంతోపాటు క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాం. యాక్చువల్గా ఫ్రంట్ కెమెరా బాగా రావట్లేదు, మేము బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. ఇది మన బైక్. ఆల్మోస్ట్ అంటే టాప్ బాక్స్ అయితే అలానే ఉంచేది. హెల్మెట్ని ఎవరు తీసుకోడు కాబట్టి నేను అలానే పెట్టేస్తాను. అండ్ ఇది మన క్యాంపింగ్ టెంట్ అనమాట. యాక్చువల్గా ఇది కొని నేను 2 years అవుతుంది. 2 years నుంచి నా దగ్గరనే ఉంది టెంట్. అండ్ ఇప్పుడు ఈరోజు ఉపయోగపడింది అనమాట. మేము ఎక్కడంటే కర్నూలు నుంచి ఒక 40 to 50 కిలోమీటర్స్ వచ్చి అండ్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేసుకుంటే ఎలానో వచ్చాం కదా, నైట్ 12 అవుతుంది, ఈ టైంలో మనం ఏం వెళ్తామని చెప్పేసి ఇక్కడ స్టే చేద్దామని చెప్పేసి ఇక్కడైతే స్టే చేయడానికి క్యాంపింగ్ టెంట్ అయితే వేసాము. దీన్ని వేయడానికి పెద్ద విషయం ఏం లేదు, జస్ట్ నార్మల్గా రాడ్స్ ఉంటాయి, రాడ్స్ వేసేస్తే సరిపోద్ది. అండ్ బైక్ టాప్ బాక్స్ అది మనకు బెటర్గా ఉంటుంది. అండ్ లాక్ వేసేసాను కాబట్టి మేబీ అది ఎవరు తీసుకోలేడు. అండ్ ఇక్కడ పెట్రోల్ బంక్లో ఏంటంటే అడ్వాంటేజ్, మనకు కెమెరాస్ ఉంటాయి. ఒకవేళ మనకి ఏం జరిగినా ఆ కెమెరా వల్ల తెలిసిపోతుంది కాబట్టి మన బైక్ని కూడా ఎవరు టచ్ చేయడానికి రారు. అండ్ గైస్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే చాలా అయిపోయింది మేము డిన్నర్ చేసుకొని వచ్చి చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము డిన్నర్ చేయడానికి ఆగినప్పుడు చాలామంది నా యూట్యూబ్స్ నేమ్ ఉంటాయి కదా, నేను నేమ్ ప్రింట్ చేయించాను. ఆ నేమ్ని చూసి చాలామంది అయితే బెటర్గా అంటే వెళ్ళి నాతో కలిసి మాట్లాడడం, డిన్నర్ చేస్తున్న కొద్దీ ఒక 5-6 members వచ్చి నాతో కలిసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సరదాగా రిలాక్స్ అయ్యి అండ్ మార్నింగ్ నాకు తెలిసి ఒక టైంలో మళ్ళీ అనంతపూర్కి అయితే స్టార్ట్ అవ్వాలి. అనంతపూర్ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. అవి 100 కిలోమీటర్స్ అక్కడ 130 అంటే 130 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ 1 hourలో మనం హ్యాపీగా ఈజీగా కొట్టేయచ్చు. మేబీ మనం కొంచెం నిద్రపోయి కొంచెం స్టే కొంచెం ఇది చేసుకుంటే మనం యాక్టివ్గా ఉంటే రేపు మార్నింగ్ మనం ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడే నాకు తెలిసి పెట్రోల్ బంక్లో హాయిగా ఫ్రెష్ అవ్వచ్చు. అండ్ హాయిగా స్నానం, అక్కడ ఆల్రెడీ బాత్రూమ్స్ అనేవి వెళ్ళాను. అండ్ అక్కడే ఫ్రెష్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ వాళ్ళ రూమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. అండ్ రూమ్స్ బట్టలు చేంజ్ చేసుకొని మళ్ళీ నాన్ స్టాప్ కొట్టేస్తే డైరెక్ట్ అనంతపూర్. అండ్ గుడ్ మార్నింగ్ ఎవరు. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇప్పుడు లేచా.
అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మన టెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అవుతాయి, డైరెక్ట్ ఈవెంట్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవుతాను నేనైతే. ఇక్కడ నుంచి ఒక మ్యాక్సిమం ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈజీగా ఒక 1.5 hours అలా టైం పట్టచ్చు. అండ్ మార్నింగ్ అయితే వెదర్ కూల్గానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మన మధ్యలో ఒకసారి టిఫిన్ చేసుకొని అలా స్టార్ట్ అయిపోవాలి. సన్రైజ్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోండి, వైబ్ అంటే యాక్చువల్గా పొలాల నుంచి చూస్తుంటే వైబ్ అనిపిస్తుంది. లైక్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అవ్వాలి. నాకైతే ఆబ్వియస్లీ 170 కిలోమీటర్స్ అలా ఉంది. మేబీ ఒక 2.5 hours టైం అయితే పట్టుద్ది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతాయి. 6:30 అంటే ఒక 1 hour జర్నీ చేసి ఒక టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఏదో కూరగాయలు అలా వేసారు, అంటే వేరే వేరే పంటలు వేసి. హే గైస్, యాక్చువల్లీ ఏమైందంటే అనంతపురం వెళ్ళి ఇంకో కొంచెం అయితే లొకేషన్కి వెళ్ళిపోతాను అనేసరికి కాల్ చేసి, లేదు మా బాబుకి ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ యాక్చువల్గా ఈవినింగ్ పోస్ట్పోన్ చేస్తున్నాము, మీరు ఈవినింగ్ వచ్చేయండి, ఈవినింగ్ మ్యాజిక్ షో చేయండి అని చెప్పారు. సడన్లీ షాక్ అనమాట. ఏం చేయాలని చెప్పేసి అనుకుంటే, అండ్ నియర్ బై లొకేషన్ చూద్దామన్నా చాలా లాంగ్ వెళ్ళాలి. మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయడం కన్నా లేదు, సరదాగా కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యే తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనకు అనంతపూర్ బస్ స్టాప్లో పక్కన మన డీలక్స్ అని చెప్పేసి ఒక రూమ్ అలాట్ ఉంది అనమాట. అండ్ ఈచ్ 1 person 200, అండ్ అది కూడా ఏసీ. ఓకే, ఇప్పుడు ఏసీ కదా బెటర్గా ఉంటుంది. అండ్ హ్యాపీగా ఒక 4 hours 6 hours మనం పండుకోవచ్చు. లేకపోతే లగేజ్ పెట్టి ఎక్కడైనా బయటకు వెళ్ళి రావద్దని చెప్పేసి అలా సరదాగా డిమార్ట్కి వెళ్ళి, అండ్ డిమార్ట్లో కొన్ని సోప్స్ అండ్ అలా కొన్ని ఐటమ్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వచ్చి ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇంకో 5 or 6కి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. ఎందుకంటే అక్కడ ఎర్లీగా స్టార్ట్ అయినా మనకు అక్కడ ఏమి ఉండదు కాబట్టి 7:30కి అక్కడ ఉండేటట్టు నేను చూసుకుంటాను. అండ్ ఇంకో 5-6 minutesలో మనం ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే మనం వెళ్ళాలి. అండ్ వెదర్ అయితే నైస్ అనమాట. అండ్ మీకు బస్ స్టాప్ అన్నాను కదా, అండ్ అనంతపురం బస్ స్టాప్ అండ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, అండ్ ఇదే అనంతపురం బస్ స్టాప్ అనమాట. ఇక్కడ హైదరాబాద్ బస్సులన్నీ కూడా ఆగుతాయి. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం హైదరాబాద్కి నాన్ స్టాప్ వెళ్ళొచ్చు. అండ్ ఆల్మోస్ట్ మనకేంటంటే మనకు బైక్ ఉంది కాబట్టి మనమైతే పర్వాలేదు, మనకు బస్సు గురించి మనం చూడాల్సిన అవసరం లేదు, మనం హాయిగా వెళ్ళిపోవచ్చు. అండ్ గైస్ ఆల్మోస్ట్ అయితే ఈవెంట్కి వచ్చేసాం. అండ్ ఇదే ఈవెంట్ అనమాట. అండ్ మేము రావడానికి కూడా కొంచెం లేట్ అయిపోయింది, అండ్ బట్ పర్వాలేదు. అండ్ వర్షం పడి ఆహారకలుగా ఈవెంట్కి అయితే వచ్చేసాం. అండ్ ఇదే ఈవెంట్. అండ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. లెట్స్ గో అండ్ ఈవెంట్ని ఎంజాయ్ చేయండి.